తనకు న్యాయం చేయాలంటూ కడప ప్రకాష్ నగర్ లో ఒక మహిళ ఒక ఇంటి ముందర బైఠాయించి ధర్నా చేస్తుంది. అసలు ఏం జరిగిందనే విషయం ఆమెను అడిగి తెలుసుకుందాము. ఆమె ఇక్కడ ఒక ఇంటి ముందర ధర్నా చేస్తుంది, మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే విషయం ఆమెను అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? అసలు మీకు ఏం న్యాయం కావాలి? సార్, నా పేరు శ్రీలక్ష్మి. నాకు 18 జూన్ 2022లో మద్దూరి దిలీష్ తో వివాహం జరిగింది. నా వివాహం జరిగినాక నా భర్తతో నేను 6 నెలలు కలిసి ఉన్నాను. ఈ 6 నెలలు నా భర్త నన్ను మానసికంగా శారీరకంగా వేధించడం జరిగింది. నన్ను ఇంట్లో పెట్టి లాక్ చేసి వెళ్ళడము, నువ్వు వర్జినేనా, నువ్వు కాలేజీలో హక్స్ కిసెస్ ఎవరికైనా ఇచ్చావా, ప్రతిరోజు అనుమానించేవాడు. నాకు 3 పూట్ల తిండి పెట్టేవాడు కాదు. నువ్వు మిల్లెట్సే తినాలి, నువ్వు లావుగా ఉన్నావు, కొవ్వు పెరగల నీకు, ఇలాంటి సూటిపోటి మాటలతో ప్రతిరోజు నన్ను వేధించేవాడు. సో ఈ 6 నెలలు నేను అన్నం తినిందే లేదండి. బ్రౌన్ రైస్ మిల్లెట్స్ తోనే నేను నా భర్తతో కలిసి తినడం జరిగింది. ఈ 6 నెలలో నాకు ఈ ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. 5వ నెలలో డిసెంబర్ లో ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అయినాక నన్ను 3 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు ఫిబ్రవరి 2, 2023లో నా భర్త నన్ను మా పుట్టింట్లో కర్నూలులో నన్ను వదిలిపెట్టడం జరిగింది. వదిలిపెట్టిన తర్వాత ఇంకా నెలవారీ ఖర్చులు, ప్రెగ్నెన్సీ డెలివరీ ఖర్చులు ప్రతిదీ మీ పేరెంట్స్ పెట్టుకోవాలి, నేను పెట్టుకోను, మా పేరెంట్స్ పెట్టుకోరు అని అన్ని మా పేరెంట్స్ పైనే బర్డెన్ వేయడం జరిగింది. ఇంకా అన్ని మీ పేరెంట్సే చూసుకోవాలా ఇంకా అనేసి ఇలా మాట్లాడేవాడు. ఇంకా ఈ తర్వాత ఇంకా శివరాత్రి పండుగ నాడు మా భర్త మా పుట్టింటికి రావడం జరిగింది. ఆ రోజు ఫుడ్ ఐటమ్స్ అన్ని చేసి పెట్టామండి. చేసి పెట్టి ప్రతి ఒక్క ఐటమ్ కి ఇది బాగలేదు, అది బాగలేదు, ఈ కర్రీ ఇట్లనే నా వండేది, ఇది చెత్తలా ఉంది, అసలు ఇది ఎవరైనా తింటారా, ఇట్లాంటి సూటిపోటి మాటలతో మా పేరెంట్స్ ని బాధ పెట్టడం జరిగింది. ఇంకా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టినా కూడా మా సిస్టర్ ని కూడా వద్దు నాకు అని ఇచ్చి పంపించేవాడు. సో మా పేరెంట్స్, మా సిస్టర్స్ అందరూ నన్ను మీ హస్బెండ్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏం తినడం లేదు సరిగ్గా, ఏమైనా మేము లోటు చేస్తామా, ఇలా నన్ను అడగడం జరిగింది. అయితే ఏం లేదు, బానే ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు అంటే ఇంకా ఇలా నాకు ఈ ప్రెగ్నెన్సీ ఖర్చుల గురించి నా భర్త నా పైన వాళ్ళ మదర్ తో 3 గంటలు బయట పోయి మాట్లాడేసి వచ్చి ఇంట్లో వచ్చి నాతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకున్నప్పుడు నా మీద చేయి చేసుకున్నాడు. దగ్గరకు వచ్చి 3 నెలల గర్భవతిని కూడా చూడకుండా చేయి చేసుకున్నాడు. వాళ్ళమ్మ ఏం చెప్తే అదే నడుచుకోవాలి అన్న పంతంతో నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ నన్ను చాలా సాడిజం గా బిహేవ్ చేస్తారు. పెద్ద కోడలను ఒకలాగా, చిన్న కోడలు ఒకలాగా ప్రవర్తించడం జరిగింది. తను పెద్ద కోడలేమో వాళ్ళ పుట్టింటి నుంచి డబ్బులను తీసుకొచ్చేది వాళ్ళ పేరెంట్స్ నుంచి. నేను అలా కాదు, నేను తీసుకురాను అనేసి చెప్పేదాన్ని. నాకు అసలు ఇంతవరకు కష్టపడి పేరెంట్స్ చదివించి ఇంత స్థాయికి తీసుకొచ్చారు, మన కాళ్ళ మీద మనం బతకకుండా మళ్ళీ పేరెంట్స్ పైన భారం ఎందుకు, అసలు నీకు అనేసి ఇలా మాట్లాడారు. దానికి అతను ఎదురు తిరిగి, నువ్వు నాకు ఎదురు తిరిగి మాట్లాడతావా, నీకు ఇచ్చిన ఆస్తులు కూడా ఏమి తీసుకోమంటే నేను తీసుకోనని చెప్పేశాను. దానికి నా భర్త కోపంతో ఆ రోజు గొడవ పెట్టుకొని నా మీద చేయి చేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఫిబ్రవరి 24, 2023లో నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నా భర్తను కాంటాక్ట్ అవ్వడం కానీ, నా అత్త మామలు నన్ను కాంటాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ బంధువులు ఎవరైనా కాంటాక్ట్ అవ్వడం కానీ లేదు. ఈ 3 ఇయర్స్ బాబు పుట్టాడండి. ఆగస్ట్ 22, 2023లో బాబు జన్మించాడు. బాబు పుట్టిన 2 నిమిషాలకే నా భర్తకి, మా అత్త మామలకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నాకు సిజరీన్ అవ్వడంతో ఇంకా మా పేరెంట్సే అన్ని మాట్లాడారు. అయినా కూడా నా అత్త మామలు ఏం పట్టించుకోకుండా నాకు అవసరమే లేదు అన్నట్టు మాట్లాడారు. నా భర్త నా ఫోన్ కాల్స్, నా పేరెంట్స్ ఫోన్ కాల్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది. బ్లాక్ చేశాక అసలు నాకు ఇన్ఫార్మే చేయలేదు బాబు పుట్టాడని ఇలా మాట్లాడతాడు. ఇంకా అన్ని కాల్స్, మెసేజెస్ కూడా ప్రూఫ్స్ ఉన్నాయండి. ఇంకా ఇన్ని రోజులైనా కూడా కట్టుకున్న భార్య పైన కానీ, కన్న బిడ్డ పైన కానీ ఏమాత్రం ప్రేమ కానీ, అభిమానం కానీ ఏం లేదండి. అసలు కఠిన కల్మషం, అసలు మూర్ఖుడండి. అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటేనే, బరువు బాధ్యతలు తీసుకోవాలంటేనే భయపడి పారిపోయేవాడు. అసలు పెళ్లి చేసుకుంది కూడా వాడుకొని వదిలేసే టైప్ అండి ఆ అబ్బాయి. దారిని పోయి ప్రతి ఒక్క అమ్మాయిని కావాలని కోరుకుంటాడు. ఈ అమ్మాయి నా మీద పడితే ఎలా ఉంటుంది, ఇలా
ఇలాంటి మాటలు ప్రతి ఒక్క అమ్మాయితో నన్ను కంపేర్ చేస్తూ మాట్లాడడం, సొంత వదినతోనే బాధిష్యం చేస్తూ మాట్లాడడం, మా వదిన బాగుంది, ఇలాంటి వదిన అంటే తనకి వాళ్ళ పుట్టింట్లో చాలా ఆస్తులు ఉన్నాయి, ఇలాంటి అమ్మాయి నాకు కూడా వచ్చింటే నేను దర్జాగా లగ్జరీగా బతికేవాడిని, నేను పెళ్లి చేసుకున్నాను, నీ సైడ్ నుంచి నీకు ఏమి లేవు, ఏం రావు అనేసి ఇలా నన్ను సూటిపోటి మాటలతో చాలా బాధ పెట్టాడండి. ఇంకా అయినా అన్ని భరిస్తూ వచ్చాను. ఇంకా వాళ్ళ సొంత వదినతోనే నన్ను పోలిస్తూ బాధిష్యం చేస్తూ ఇలా ప్రతిరోజు ప్రతి ఒక్క అమ్మాయితో దారిపోయి ప్రతి ఒక్క అమ్మాయితో బాధ పెట్టడం జరిగింది. ఇలా మెంటల్ గా నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. అయినా అన్ని భరిస్తూ వచ్చాను. చాలా సాడిజం గా నన్ను బిహేవ్ చేస్తానండి. నా భర్తకు ఫుల్ సైకో సాడిస్ట్ పర్సన్. ఒకటి చెప్పండి, అంటే ఆయన ప్రథమంగా అంటే మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఇన్ని దూషించడానికి ఇంకా ఏమన్నా బలమైన కారణాలు ఉన్నాయా? బలమైన కారణాలు అంటే నన్ను వదిలించుకోవాలని అండి. ఎందుకు అంటే మిమ్మల్ని వదిలించుకోవడం వల్ల ఆయన ఏం లబ్ధి పొందుతున్నాడని? ఇప్పుడు నా పెళ్లి సమయంలో 25 తులాల బంగారం, వెండి వస్తువులు, ఒక 1/4 kg వెండి వస్తువులు, 5 లక్షల కట్నము, ఇంకా నేను పనిచేసిన కాలేజ్ లో నా శాలరీ అమౌంట్ 1,20,000, ఇంకా మొత్తం నా సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, నా క్లోత్స్, నేను నా మొత్తం అండి నా ఇతర రిమైనింగ్ మన పర్సనల్ థింగ్స్, యాక్సెస్, ఎవ్రీథింగ్ అన్ని అనంతపురంలో ఉన్నటువన్నీ తీసుకెళ్లిపోయాడు. వంట సామాన్లు మొత్తం నేను కొన్న ప్రతి ఒక్కటి అన్ని తీసుకుని మేము అనంతపురంలో ఉన్నాం కదండి, నన్ను పుట్టింటికి పంపించిన తర్వాత అనంతపురంలో ఉన్న అన్ని సర్టిఫికేట్స్, అన్ని పర్సనల్ థింగ్స్ అన్ని మొత్తం అన్ని నా భర్త దిలీష్, వాళ్ళ నాన్న మద్దూరి కరుణాకర్ మొత్తం అన్ని సామాన్లన్నీ తీసుకొని కడుపుకొచ్చి తీసుకెళ్లి పెట్టుకున్నారు. ఒక్క విషయం కూడా నాతో చెప్పలేదండి. ఇంకా ప్రతి ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూ వాళ్ళ బంధువులు అడిగాను, వాళ్ళ నాన్నకి, వాళ్ళ పేరెంట్స్ కి అన్ని కాల్ చేశాను, ఎవరు ఇంటి అడ్రస్ చెప్పడం లేదు. ఈ 2 years నాకు నరకం చూపించారు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడ ఉన్నారు కడపలో అనే ఒక విషయం కూడా తెలియదు. నాకు సిజరీన్ కావడంతో నాకు 3 months నేను చాలా ఇబ్బంది పడ్డానండి. ఇంతవరకు బాబు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కానీ నా భర్త కానీ వాళ్ళ నా అత్తమామలు కానీ ఒక్కరు కూడా నన్ను కానీ నా బిడ్డను కానీ ఎవరు పట్టించుకోలేదండి. అసలు వాటి ఫైనాన్షియల్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. అక్కడ నా జాబ్ కూడా రిజైన్ చేయించిన పర్మనెంట్ పోస్ట్ అండి. నా జాబ్ రిజైన్ చేయించి నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తాను అని నమ్మించి నా చేత రాజీనామా చేయించారండి. ఇంకా అతని భర్త అంటే నమ్మకం, ఇంకా అతనిపై నమ్మకం ఉంచి నేను నా జాబ్ రిజైన్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాదు, ఫస్ట్ నా కెరీర్ డెవలప్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందామని కూడా నేను క్లియర్ గా అతనితో చెప్పడం జరిగింది. ఇంకా ప్రెగ్నెంట్ అవ్వడంతో ఇంకా ఆ విషయం చెప్తే నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అని ఇలా షాక్ అవ్వడం, తను కానీ తన పేరెంట్స్ కానీ వాళ్ళ వదిన ప్రెగ్నెంట్ అవ్వలేదు, ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అవ్వడంతో చాలా నన్ను ఎలా అందరూ షాక్ అవ్వడము. ప్రెగ్నెంట్ అనేది ఒక మంచి హ్యాపీ న్యూస్ అండి, దాన్ని కూడా వాళ్ళు ఇలా నన్ను మెంటల్ గా శారీరకంగా చాలా టార్చర్ చేస్తారండి. అంటే మిమ్మల్ని వదిలించుకొని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కట్నం కోసం. తను నా భర్త, వాళ్ళ నా అత్త మామలు, వాళ్ళ అన్న వదినలు మొత్తం మనీ మైండెడ్ పర్సన్స్ అండి. మనీ కోసం ఏమైనా చేస్తారు. ఒక ఆడపిల్ల జీవితంతో, ఒక పసిబిడ్డ జీవితంతో ఆడుకుంటున్నారండి. అంటే ఇప్పుడు మీరు దాదాపు చాలా ఏళ్ళగా ఫైట్ చేస్తున్నారు, అంటే ఇంతవరకు వచ్చారు కదా, ఏంటి ఓవరాల్ గా మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు? నాకు నా బిడ్డకి న్యాయం చేయాలి. నా ప్రాపర్టీ, నాకు నా 20 తులాల బంగారము, నా వెండి వస్తువులు, మా నాన్న పెట్టిన 5 లక్షల కట్నము, నా శాలరీ మనీ 1,20,000, నా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, నా క్లోత్స్ మొత్తం, నా ప్రాపర్టీ అన్ని నాకు ఇచ్చి నాకు నా బిడ్డకి తగిన న్యాయం చేయాల్సిన కోరుతున్నానండి. పెద్దలు ఎంతో సంతోషంగా పెళ్లి కుదిరించి వివాహం చేశారు. అంటే పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల నుంచే తన శాడిజం చూపిస్తూ ఎంతో నరకం మాకు చూపించేవాడు. ప్రతి చిన్న విషయంలో, అంటే తిండి కానించి బట్ట వరకు ప్రతి విషయంలో నన్ను హరాజ్ చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. కానీ కొన్ని రోజుల పాటు, అంటే ప్రతి కుటుంబంలో సర్దుకోబోయే ఒక మనస్తత్వంతో సర్దుకోపోయినప్పటికీ ఎక్కడికెక్కడికి నేను ప్రతి చిన్న విషయంలో కూడా టార్చర్ చేస్తూ, టార్గెట్ చేస్తూ, అంటే ఎదుటివారి మహిళలను కూడా, అంటే ఒక వదిన వరుస అయ్యే వాళ్ళను కూడా బాడీ కంపేర్ చేస్తూ వాళ్ళ అందాలను వివరిస్తూ సొంత భార్య ముందరే తన సైకోయిజాన్ని చూపిస్తూ ఇప్పుడు మమ్మల్ని, అంటే బాబు పుట్టినప్పటికీ ఎలా పుట్టాడంటూ ఆశ్చర్యపోతూ మమ్మల్ని ఎక్కడికెక్కడికి అరెస్ట్ చేస్తూ నన్ను ఈ రోజు, అంటే ఇంట్లో ఉన్న తన సర్టిఫికేట్లు కావచ్చు, తన గోల్డ్ కావచ్చు,
ఆ రోజు పెళ్లి చేసుకున్నప్పుడు కట్ట రూపంలో ఇచ్చిన ప్రతి వస్తువును తీసుకొని సడన్ గా కడపలో వచ్చి వాళ్ళకి తెలియకోకుండా ఒక చోట మకాం వేసి దాదాపు 2 సంవత్సరాల వరకు మాకు కనపడకోకుండా ఉన్నాడు. మా కాంటాక్ట్స్ అన్ని, మా బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కాంటాక్ట్స్ అన్ని బ్లాక్ చేసి మాకు కనపడకోకుండా ఉన్నాడు సార్. ఈ రోజు మేము ప్రకాష్ నగర్ లో ఉన్నామని తెలుసుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ నన్ను లోపలికి రానివ్వలేదు. నేను ఇక్కడ బయట కూర్చొని ఇక్కడ నా నిరసన తెలుపుతున్నాను. నాకు తక్షణమే అంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు, పోలీస్ నుంచి కావచ్చు, కోర్టు నుంచి కావచ్చు, నాకు తక్షణమే న్యాయం చేసి నా బిడ్డ కావచ్చు, నా కుటుంబానికి కావచ్చు న్యాయం చేయాలి. నా జాబ్ కూడా అంటే నేను సొంతంగా చేసుకునే జాబ్ కూడా నన్ను మానిపించి నా సర్టిఫికేట్స్ కూడా తన దగ్గరే పెట్టుకొని తన శాడిజాన్ని చూపిస్తున్నాడు కుటుంబం మొత్తం అని చెప్పి ఆమె ఆరోపిస్తుంది.